నంద్యాల జిల్లా డోన్ పట్టణ శివార్లోని రుద్రాక్షగుట్టలో బాలికల కోసం నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రహారీ గోడ నిర్మాణం జాప్యం వల్ల విద్యార్థులు ఎన్ఎస్యుఐ లీడర్ విజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రహారీ గోడ నిర్మాణంపై పలుమార్లు అధికారులకు నాయకులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ పనులు నత్తనడకం సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి మంచి పేరు కోసం మొదట ప్రహారీ గోడ నిర్మాణం లేకుండానే భవన నిర్మాణం చేపట్టడం విజయ్ పిచ్చితుకులకు పాలనాటిదన్నారు. పాఠశాల భవనం సమీపంలో ప్రహారీ గోడ లేనందున అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం లేకపోలేదని ఎన్ఎస్యుఐ విజయ్ అన్నారు. గతంలో 2 బాలికలు ఈ భవనానికి ప్రహారీ గోడ లేనందున అక్కడ ఉండడం ఇష్టం లేని పిల్లలు సులువుగా పారిపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన శవ నిర్ధారణ పరీక్షలు చేసే గది పాఠశాలకు అతి సమీపంలో ఉండడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు విజయ్. ఒకసారి మన సిఐ తీసాము. సిఐ చెప్పేదానికంటే భుజం ఆడ లోపల కదన్నా ఆయన అది కాక చిన్నగా మాట్లాడతాడు. అప్పుడు బాగా చెప్తాడు. అడిగి నేను 2సారి తెప్పించినది ఈరోజు మనము డోన్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గర్ల్స్ హాస్టల్లో చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రహరీ గోడ లేదంటూ గత నెల నుంచి మనము ఎన్నో విధాలుగా అధికారులకైతే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే కావచ్చు తెలియడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే మినిస్టర్ గారి హయాంలో ఇది స్టార్ట్ అయిందో వాళ్ళు చేసినది పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పి దానికి ఒక నిదర్శనం ఈడ నిర్వహిస్తున్న ఈ పాఠశాల. ఎందుకంటే ముందు ప్రహరీ గోడలు ఎటువంటివి నిర్మాణము పూర్తి కాకముందే వాళ్ళ పేర్లు తెచ్చుకునేకి హడావిడిగా స్కూళ్లను ఏర్పాటు చేసి పిల్లలకి ఎటువంటి సేఫ్టీ లేకోకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గకరం. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ఏదైతే ప్రభుత్వము వచ్చారో, బీజేపీ అయితే కావచ్చు, సెంట్రల్ నుంచి, తర్వాత మన స్టేట్ నుంచి టీడీపీ ప్రభుత్వం అయితే కావచ్చు, జనసేన ప్రభుత్వం అయితే కావచ్చు, వాళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి ఈరోజు మేము బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ప్రహరీ గోడ ఇప్పటివరకు కంప్లీట్ కాకుండా ఇక్కడ ఇట్టే ఊర్లకు పోయి దారులు ఉన్నాయి. ఎంతోమంది ఇక్కడ రాత్రిపూట తాగి, కొంతమంది గంజాయి మధ్యలో కావచ్చు, లేదంటే ఏదైనా తాగి ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు నుంచి వెళ్ళిపోయి కూడా రాత్రిపూట అవకాశం ఉన్నాయి. గతంలో పోయిన నెలలో మనం చూసాము, 2 బాలికలు ఇక్కడ తప్పిపోయి కర్నూలులో దొరికిన పరిస్థితి ఇక్కడ డోన్లో నెలకొనింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద కొంచెం తొందరగా చర్య తీసుకొని పోయిన ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయకోకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రహరీ గోడని వెంబడే నిర్మించాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ పక్కనే ఏదైతే ఉందో పోస్ట్ మార్టం అది ఇక్కడ పక్కనే ఉండడం కూడా కొంచెం పిల్లలకి భయాందోళన కలిగిస్తుంది. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఆడ ఉన్నటువంటి కిటికీలు ఓపెన్ చేస్తే పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారో డైరెక్ట్ చూసే పరిస్థితి ఇక్కడ పిల్లలకి చేస్తారు. దాని నుంచి భయాందోళనలు కూడా చెందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని ఇక్కడున్న పోస్ట్ మార్టం దాన్ని కూడా పక్కన ఎక్కడికన్నా తరలించుకోవాలా, లేదంటే అది కనపడుకోకుండా వాళ్ళ ఒక్కడని కూడా హైట్ చేసి ఇక్కడ ఎటువంటి కనపడకుండా పిల్లలు భయాందోళనకు చెందకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్యుఐ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు.